రఘురామకృష్ణరాజు సిఐడి కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు A1 గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ అయితే గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అయితే హాజరయ్యారు. విచారణ అధికారి అయినటువంటి విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇది అత్యంత కీలకమైన ఘట్టంగా మరి భావించవచ్చు. ఈ యొక్క కస్టోడియల్ కేసు సంబంధించి 2021 ఆ టైంలో చూసుకున్నట్లయితే వైసీపీ ఎంపీ నర్సాపూర్ ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి త్రిపుల్ ఈ కస్టోడియల్ కేసు సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే ఆ టైంలో చూసుకున్నట్లయితే రాజద్రోహం కేసు అయితే తన మీద బనాయించిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ టైంలో తర్వాత హైదరాబాద్లో అరెస్ట్ చేయడం, తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక కస్టోడియల్లో ఒక తీవ్రంగా గాయపరిచారు అనేది ఒక ప్రధానమైన కేసుగా ఇదైతే అప్పుడు అయితే కృష్ణరాజు దానికి సంబంధించి వీడియో ఫుటేజ్ అన్ని కూడా వచ్చిన నేపథ్యం, అలాగే బహిర్గతంగా అతను మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఆ నేపథ్యంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం కాబట్టి దాని మీద ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత త్రిపుల్ దీనికి సంబంధించి కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది గుంటూరు నగరపాలెం PS లో. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు, అంటే అప్పుడు జరిగిన అంశాలకు సంబంధించి ఎవరెవరు తన మీద ఏ విధంగా యాక్షన్, అంటే ఆ రోజు సిఐడి ఆఫీసులో ఆ కస్టోడియల్ ఏ విధంగా జరిగింది, ఎవరు ఏ విధంగా తనను గాయపరిచారు అనే అన్ని అంశాలు ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి వెంటనే ఇటు దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే కేసులో ప్రధానంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరు కూడా విచారణ చేసుకుంటూ కూడా వస్తున్నారు. దాంట్లో ప్రధానంగా A1 గా పివి సునీల్ కుమార్ గారు అప్పట్లో సిఐడి చీఫ్ గా వ్యవహరించారు IPS. ఇప్పుడు తొలిసారి ఇతనైతే విచారణకైతే హాజరయ్యారు. అంటే యాక్చువల్లీ ఈ నెల 4వ తారీఖు విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 3 వారాల గడువు అయితే అడిగారు తమ ఫ్యామిలీ సమస్యల నేపథ్యంలో. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత గడువు ఇవ్వలేమంటూ ఈ రోజు మరోసారి విచారణకు రావాల్సిందంటూ కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి కింద గుంటూరు CCS స్టేషన్కి అయితే అతనైతే వెళ్ళడం జరిగింది. విచారణాధికారి అయినటువంటి విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఇప్పటికే తన యొక్క విచారణ మొత్తం కూడా కొనసాగుతుంది. అంటే ప్రధానంగా ఆ రోజు సిఐడి ఆఫీసులో ఇటు కస్టోడియల్ చేసినటువంటి, అంటే కస్టోడియల్ ఎవరు అంటే యొక్క ప్రధానంగా ఎవరు చెప్తే గాయపరిచారు, అలాగే ఏ విధంగా ఆ రోజు చేసిన యాక్షన్ కావచ్చు, అంటే వారు చేసిన చర్యలు కావచ్చు, అది ఎవరు చెప్తేనే అసలు ఎవరు పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలోనే ఇటు త్రిపుల్ ని ఆ విధంగా గాయపరిచారు ఆ కస్టోడియల్లో అనే అంశాలన్నిటి గురించి కూడా మరి ఈ విచారణ అయితే కొనసాగుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే A1 గా పివి సునీల్ కుమార్ ఉన్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే A2 గా రామాంజనేయులు ఉన్నారు. A3 గా చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్, A4 గా సిఐడి AS అయినటువంటి విజయపాల్, A5 గా ఉన్నటువంటి గుంటూరు GGH సూపరింటెండెంట్ కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతిని అయితే ఇప్పటికే 2 సార్లు కూడా తననైతే విచారణ అధికారి అయితే విచారణ అయితే చేశారు. పలు కీలకమైన అంశాలు, అంటే తనకి జరిగిన ఏదైతే గాయాలు త్రిపుల్ కి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ అక్కడ ఎటువంటి కస్టోడియల్లో ఎటువంటి గాయపరచలేదు, ఎటువంటి టార్చర్ చేయలేదు అనేది ఎవరు చెప్తే ఆ యొక్క నివేదిక ఇచ్చారు అనేది పెద్ద దుమారమే లేపింది. సో దానికి సంబంధించి క్లియర్ గా కొన్ని ఆ విచారణలో నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు సంధించిన నేపథ్యం కనిపిస్తుంది. కొన్నిసార్లు దాటవేసే ప్రయత్నం చేశారు. అలాగే దానికి కొన్నిసార్లు అయితే అసలు తెలియదు అనే కోణాల్లో కూడా ప్రభావితం చెప్పినట్టు కూడా కనిపిస్తుంది. సో కొన్ని ఏదైతే క్లియర్ గా కొన్ని ఆ ప్రశ్నలు సంధించారో, కొన్ని దాని మీద వచ్చిన ఆన్సర్ల నేపథ్యం వచ్చి అన్ని కూడా ఒక ఆధారాలు అయితే సేకరించారు. అయితే ప్రస్తుతం అయితే ఒక తాజా కీలక పరిణామం ఈ కస్టోడియల్ కేసులు అయితే చోటు చేసుకుంది. ఈ రోజు చూడాలి ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు. అంటే కీలకంగా అటువంటి ప్రశ్నలు చూసుకున్నట్లయితే అసలు త్రిపుల్ ని కస్టోడియల్లో ఎవరు టార్చర్ చేయమంటే ఆ విధంగా టార్చర్ చేశారు అనే పలు కోణాల్లో అయితే సంధించే అవకాశం అయితే ఉంది. ఆ నేపథ్యంలో అటువంటి ప్రశ్నలకి ఏ విధంగా సమాధానం చెప్తారు, అలాగే దీని వెనక ఉండే కీలకమైన ప్రధానమైన పాత్ర ఎవరిది అనే పలు కోణాల్లో అయితే ఇటు విచారణాధికారులు సంధించే ఈ ప్రశ్నల నేపథ్యంలో మరి ఎటువంటి ఆన్సర్లు ఇటు పివి సునీల్ కుమార్ చెప్తారనేది చాలా ఉత్కంఠ అయితే ఉంది. దీని మీద ఇప్పటికే రఘురామకృష్ణరాజు చూసుకున్నట్లయితే చాలా అసహనం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే కింద స్థాయి వ్యక్తులనే ఎప్పుడు కూడా విచారణ చేస్తున్నారు. అసలు సూత్రధారి, పాత్రధారి, కీలకమైన వ్యక్తి పివి సునీల్ కుమార్. అసలు ఇతన్ని ఎందుకు విచారణ చేయట్లేదని పలుసార్లు కూడా అసహనం వ్యక్తం చేసినప్పుడు చేశారు. అయితే ఎట్టకేలుగా అయితే ఈ రోజు పివి సునీల్ కుమార్ తనైతే విచారణకి అయితే హాజరయ్యారు. సరే చూడాలి అసలు ఏ విధంగా ఈ యొక్క కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఇది కానీ ప్రూవ్ అయితే మాత్రం అందరూ కూడా జైలుకి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేసు నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం కూడా అత్యంత కీలకంగా గట్టిగా వ్యవహరిస్తుంది. త్రిపుల్ సంబంధించి చూసుకున్నట్లయితే 2021 ఆ టైంలో ఎంపీగా ఉన్న టైంలో ఇటు అనేక విమర్శలు అనేది స్వయంగా జగన్ మీద చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఆ టైంలో జగన్ వైసీపీ ప్రభుత్వం ఒక రాజద్రోహాన్ని కేసు అనేది తన మీద పెట్టడం కావచ్చు, అలాగే డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి ఇక్కడ గుంటూరుకి
సిఐడి కార్యాలయానికి తరలించిన తర్వాత సో తన అనేక విధాలుగా అసలు చెప్పలేని విధాలకు కూడా తనైతే టార్చర్ చేశారంటూ పలుమార్లు కూడా తనైతే ఒక ట్విట్టర్ కావచ్చు సోషల్ మీడియా వేదిక కూడా, ఎందుకంటే తనైతే తన యొక్క బాధనైతే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఫిర్యాదులో కూడా ఎవరు ఏ విధంగా ఆ టైంలో ఎలా వ్యవహరించారు, తన పట్ల దుర్భాషలు కావచ్చు, అలాగే తన మీద గాయపరిచిన విధి విధానాలు కావచ్చు, అవన్నీ కూడా కూలంకషంగా ఫిర్యాదు అయితే చేయడం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని నేపథ్యంలోనే దీని మీద యాక్షన్ అంటే దీని మీద తదుపరి విచారణ నేపథ్యంలో ఒక్కొక్కరిని కూడా విచారణ చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. సరే ఈ రోజు చూడాలి, ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇక విచారణ అయితే కొనసాగుతుంది. సో పలు ప్రశ్నలు అయితే సంధిస్తారు. అసలు దీని వెనక పాత్రధారు కావచ్చు, కీలకంగా వ్యవహరించింది ఎవరు ఏంటి అనే దాని మీద. సో దీని తర్వాత రాజకీయంగా కూడా ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే